హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు స్నేహాస్ యూనివర్స్. ఇవాళ నేను మీ అందరికీ చెప్పబోయే టాపిక్ 369 మెథడ్ యూస్ చేసుకొని మీరు ప్రెగ్నెన్సీ అనేది ఎలా తెచ్చుకోవడం అని. దీనికి చాలా అంటే చాలా సింపుల్ టెక్నిక్. మీరు ఒక బుక్ ఒక పెన్ తీసుకొని రండి. ఎలా రాయాలి, ఏం రాయాలి అని చెప్తాను మీకు. మీరు ఫస్ట్ ఏం చేయాలి అంటే ఒక 30 రోజుల వరకు నేను చెప్పిందే అలా రాసుకుంటూ ఉండండి అనమాట. ఏమని రాయాలి అంటే మీరు ప్రెగ్నెంట్ అయినట్టు ఊహించుకొని రాయాలన్నమాట. ఈ 369 మెథడ్కి ఉదయం 3 సార్లు, మధ్యాహ్నం 6 సార్లు, రాత్రి 9 సార్లు రాయాలి అన్నమాట. మీరు మొదటి రోజు ఏ టైంకైతే స్టార్ట్ చేస్తారో ఆఖరి రోజు అదే టైంకి స్టార్ట్ చేయాలి. ప్రతిరోజు ఒకే టైంకి స్టార్ట్ చేసి రాయాలన్నమాట. మీరు ఎండ్ చేసే టైం కొంచెం వేరైనా పర్వాలేదు కానీ స్టార్ట్ చేసే టైం ఒక్కటే అయి ఉండాలి. ఒకవేళ మొదటి రోజు మీరు ఉదయం 8 గంటలకి 7:30కి అలా మొదలుపెట్టారు అనుకోండి, మీరు అలా ప్రతిరోజు ఉదయం 7:30కే మొదలుపెట్టాలి ఆఖరి రోజు వరకు. ఆఖరి రోజు అంటే 30వ రోజు. మీరు ఉదయం ఏమని రాస్తారు అంటే మేము ప్రెగ్నెంట్ అయ్యాము. ఉదయం మేము ప్రెగ్నెంట్ అయ్యాము అని 3 సార్లు రాసుకోవాలి. మధ్యాహ్నం మేము ప్రెగ్నెంట్ అయినందుకు ఆనందంగా ఉంది. మధ్యాహ్నం మేము ప్రెగ్నెంట్ అయినందుకు ఆనందంగా ఉంది. రాత్రి ఏమని రాస్తారు అంటే మేము ప్రెగ్నెంట్ అయినందుకు చాలా ఆనందపడుతున్నాం. థ్యాంక్ యూ యూనివర్స్. రాత్రి మేము ప్రెగ్నెంట్ అయినందుకు చాలా ఆనందంగా ఉన్నాము. థ్యాంక్ యూ యూనివర్స్. ఇక్కడ మేము అంటున్నానంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ ప్రెగ్నెంట్ అయ్యారు అని. మీరు ఉదయం 3 సార్లు రాయాలి, మధ్యాహ్నం 6 సార్లు రాయాలి, రాత్రి 9 సార్లు రాయాలి. మీరు రాసేటప్పుడు ఆ ఊహలోనే ఉండాలి. మీరు ఓన్లీ రాసినప్పుడే కాదు, ఇంకా తర్వాతైనా మీరు ఏదైనా మీ పని చేసుకోండి, అది వదిలేసి. లేదన్నా ఒకవేళ ఆ ఊహలో ఉన్న పాజిటివ్గా అది జరిగినట్టు ఊహించుకోవాలి అంతే. ఇంకా జరగలేదు, నేను రాస్తున్నాను కదా, రాశాను కదా, ఇంకా రాలేదేంటి అలా అని మటుకు అస్సలు ఊహించుకోకూడదు. మీరు అలా ఎక్కువగా ఊహించుకుంటే నెగిటివిటీని యూనివర్స్తో అట్రాక్ట్ చేయడం అవుతుంది. అప్పుడు మీ ప్రెగ్నెన్సీ అనేది డిలే అవుతుంది. అందుకనే మీరు ఏం చేస్తారంటే పాజిటివ్గానే ఉండండి. పాజిటివ్ థాట్స్తోనే ఉండండి. అంతేకాకుండా మీరందరూ ఏం చేయాలంటే డాక్టర్ ఏమేమి సలహాలు ఇస్తారో మీకు డాక్టర్ని కన్సల్ట్ మట్టుకు ఫస్ట్ చేయాల్సిన పని మీది. డాక్టర్ ఏమేమి సలహా ఇస్తారో అవి అన్నీ మీరు పాటిస్తూ ఇది చేయాలి. ఈ మేనిఫెస్టేషన్ లాంటివి ఎందుకు చేస్తారు అంటే ఇంకా తొందరగా మనకి రిజల్ట్స్ రావాలి అని యూనివర్స్ అట్రాక్ట్ చేసుకొని మన పాజిటివిటీని తొందరగా మనకి రిజల్ట్స్ వచ్చినట్టు చేయాలి అని. మీరందరూ నేను ఇప్పుడు చెప్పిన స్టెప్స్ ఖచ్చితంగా ఫాలో. అంతేకాకుండా మీరు ఈ 369 మెథడ్ రాసినప్పుడు ఆ బుక్‌లో రాస్తారు కదా! సేమ్ బుక్‌లో ప్రతిరోజు రాయండి. మీరు ఒకవేళ కుదిరితే సేమ్ ప్లేస్‌లోనే ప్రతిరోజు రాయండి. ఎందుకంటే యూనివర్స్ అట్రాక్ట్ చేసుకునే పవర్ అనేది పెరుగుతుంది. మీరు 30 రోజులు ఒకే ప్లేస్‌లో ఒక పాజిటివ్ ఫీలింగ్స్‌తో అలా చేస్తూ ఉంటే యూనివర్స్ తొందరగా, ఇంకా తొందరగా అట్రాక్ట్ అవుతుంది. మీ అందరూ నా వీడియోస్‌ని లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల రీచ్ అనేది పెరుగుతుంది. రీచ్ అనేది పెరగడం వల్ల ఇంకా చాలా మందికి ఉపయోగపడేటట్టు చేసిన వాళ్ళు అవుతారు. అంతేకాకుండా ఇంకా ఎవరెవరైతే ఇలా బాధపడుతున్నారో ఈ ప్రెగ్నెన్సీ గురించి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. నేను ఇంకా కొన్ని టెక్నిక్స్ ఎలా ప్రెగ్నెన్సీ చేస్తే వస్తుందో కూడా పెట్టాను. ఇంకా కొన్ని పెడుతూ ఉంటాను. అవి అన్నీ కూడా చెక్ చేయండి. మీ అందరూ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీకు ఇంకా ఏ టాపిక్ మీద అయినా
వీడియోస్ కావాలి అంటే కమెంట్ సెక్షన్‌లో కమెంట్స్ రాయండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. ధన్యవాదాలు.